ఒక గ్రామంలో సోమయ్య అనే పాలవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం ఇంటింటికి వెళ్ళి పాలు పోసేవాడు. మొదట్లో అతను చాలా నిజాయితీగానే ఉండేవాడు. ఒకరోజు డబ్బులు లెక్క పెడుతూ అనుకున్నాడు, ఇంత కష్టపడి అమ్మినా డబ్బులు తక్కువగానే వస్తున్నాయి. పాలలో కొంచెం నీళ్లు కలిపితే ఎవరికీ తెలియదు కదా అని అనుకున్నాడు. అలా మరుసటి రోజు కొంచెం నీళ్లు కలిపాడు. ఎవ్వరూ ఏమీ అనలేదు. అతను మెల్లగా ధైర్యం పెంచుకున్నాడు. ఇంకొంచెం కలిపినా పర్లేదులే అని అనుకున్నాడు. కొన్ని రోజుల్లో పరిస్థితి ఏమైందంటే పాలల్లో పాలు తక్కువ, నీళ్లు ఎక్కువ అయిపోయాయి. ఒకరోజు పెద్ద పాత్రతో మార్కెట్కి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో తాను పెద్ద కలలు కంటున్నాడు. ఇంకో ఆవు కొంటాను, పెద్ద ఇల్లు కడతాను, గ్రామంలోనే ధనవంతుడైపోతాను అని. అంతలోనే అతను గమనించకుండా వెళ్తుంటే ఒక గుంటలో సైకిల్ పడింది. అన్ని పాలు రోడ్డు మీద వలిగిపోయాయి. సోమయ్య అయ్యో నా పాలు అని తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పుడే ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి నవ్వుతూ అన్నాడు, బాబు, నీళ్లు ఎక్కువగా ఉండడం మంచిదే, లేదంటే పాలు అన్నీ వృధా అయ్యేవి. అది విని అందరూ నవ్వారు. సోమయ్యకు చాలా సిగ్గేసింది. ఇకపై ఎప్పుడూ ఆశపడను అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి సోమయ్య నిజమైన పాలు మాత్రమే అమ్మాడు. మళ్ళీ అందరి నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అతిగా ఆశపడి లాభం పొందాలనుకుంటే చివరికి మిగిలేది నష్టమే.